తెలంగాణ వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డులందరికీ నమస్కారం. నేను యాటల సోమన్న, మార్కెట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పటికే మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చింది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీంతో మొత్తం కార్మిక వర్గం 100 సంవత్సరాలుగా సాధించుకున్న అనేక హక్కుల్ని, చట్టాలని కోల్పోయింది. ఈ నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా సిఐటితో సహా అన్ని కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే మనం అందరం కూడా సమ్మె జయప్రదం కోసం జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. రేపే ఫిబ్రవరి 12 రండి, మనం అందరం దేశవ్యాప్త సమ్మెలో పాల్గొందాం. లేబర్ కోడ్ను రద్దు చేయడం కోసం మనం అందరం ఐక్యం అవుదాం. ఎందుకు మనం సెక్యూరిటీ గార్డ్స్లో పాల్గొనాలి అన్న చూసినప్పుడు, ఇప్పటికే మనం సెక్యూరిటీ గార్డ్ వ్యవస్థలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా ఈ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాం. ఇవాళ కాకపోయినా రేపైనా మనం పర్మనెంట్ అవుతాము, ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించబడతామని చెప్పేసి ఆశించాం. కానీ నేటికి ఆ ఆశ నెరవేరే స్థితి కనబడతా ఉంది. అదొకటే కాదు, ఇప్పటికే పిఎఫ్, ఈఎస్ఐ, ఇతర చట్టాలన్నీ కూడా మనకు వర్తిస్తూ ఉన్నాయి. చట్టాలు ఉన్నప్పుడే, పిఎఫ్ చట్టం ఉన్నప్పుడే మన ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు సరిగ్గా మన పిఎఫ్ కట్టడం లేదు. అనేక చోట్ల పిఎఫ్లు పెండింగ్ పెడుతున్నారు, కట్టకుండా కట్టినట్టు చూపెడుతున్నారు, మన ఖాతాలో జమ అవ్వట్లేదు. మనం వాటిని పెన్షన్గా జమ చేసుకుందామన్నా ఏజెన్సీలు మారడంతో ఒక్కొక్క ఏజెన్సీ ఆ ఏజెన్సీలో వచ్చిన పిఎఫ్ని మరో ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేయడం కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇది ఒకటే కాదు, కనీస వేతనం, మన కనీస వేతనాలు లేవు. 12 గంటలు పనిచేస్తున్నప్పటికి కూడా మనకు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నప్పటికీ మన కనీస వేతనం ఇవ్వడం లేదు. ఉద్యోగ భద్రత లేదు. కాంట్రాక్టర్ మారితే తీసేస్తాడా, ఉంచుకుంటాడా అనేది అభద్రత పరిస్థితిలో ఉన్నాం. కాంట్రాక్టరే కాదు, మార్కెట్ పాలక మండలి వచ్చినప్పుడు కూడా అక్కడక్కడ బెదిరిస్తున్న స్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ పోవాలి అంటే, ఇవన్నీ మారాలంటే ఈ లేబర్ కోడ్స్ రద్దు కావాల్సిందే. పాత చట్టాలు పునరుద్ధరణ అవ్వాల్సిందే. దానికోసం సెక్యూరిటీ గార్డ్స్ అందరం కూడా రేపు విధులు బహిష్కరించి పనులు బంద్ చేసి రేపు అన్ని జిల్లాల్లో, మండలాల్లో, మున్సిపల్ పట్టణాల్లో జరిగే సిఐటియు మరియు కార్మిక సంఘాల ప్రదర్శనలో మీరందరూ పాల్గొనాలి. మీరందరూ పాల్గొనడంతో పాటు మీరంతా పాల్గొన్నట్టు, మీరంతా పార్టిసిపేట్ చేసినట్టు ఫోటోలు, వీడియోలు తీసి విస్తృతంగా ప్రచారం చేయాలి. మీరు వాట్సాప్ స్టేటస్ల ద్వారా పెట్టుకోవాలి, మన గ్రూపులలో పెట్టాలి. ఇట్లా ఈ రకంగా సమ్మెను జయప్రదం చేయడంలో తెలంగాణలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు కామెంట్.